ఒక ఫ్లోలో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను పలకరించలే మధ్యలో. ఎక్కడ స్టారింగ్ అంతా కూడా ఉన్నారు, మన కోసం వెయిట్ చేస్తున్నారు. విల్ కాల్ దెమ్ ఆన్ స్టేజ్ ఒక్కొక్కరుగా. సో ముందుగా ప్రణీత పట్నాయక్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? చాలా సినిమాల్లో మనం తినని చూసాము. అండ్ రీసెంట్గా సీతారామంలో మనందరికీ చాలా చాలా గుర్తుండిపోయేటువంటి క్యారెక్టర్ చేశారు. అండ్ సో మెనీ వెబ్ సిరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, ఎమోషనల్ క్యారెక్టర్స్. వెల్కమ్ ప్రణీత. సో ఇన్ ఈగల్ ప్రణీత ఎలా కనిపించబోతున్నారు మాకు? యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ సర్ప్రైజ్ రోల్. ఐఎమ్ నాట్ షూర్ నేను చెప్పగలనో లేదో, బట్ ఫర్ షూర్ నేను చేసిన అన్ని సినిమాల కంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. అండ్ రవి సార్తో వర్క్ చేయడం అండ్ నవదీప్ గారు, అవసరాల గారు, ఇట్స్ అ వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అండ్ మీరు ట్రైలర్లో చూసిన దానికంటే 100 times ఎక్కువ ఉండిపోతుంది ఈగల్లో. అది మా అందరి ప్రామిస్. సో ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్. సో కేర్ ఆఫ్ కంచరపాలెం అండ్ ఫ్యూ వెబ్ సిరీస్ మధ్యలో మళ్ళీ సీతారామం, అగైన్ ఈగల్. సో హౌ ఇస్ జర్నీ ఇన్ టోటల్? దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ కమర్షియల్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అండ్ ఎలా ఉంది ఇది కమర్షియల్ సినిమా ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుంది? చాలా బాగుంది. సో యా, లైక్ నేను చెప్పినట్టు నా ఫస్ట్ కమర్షియల్ సినిమా ఎక్స్పీరియన్స్. అండ్ హూ బెటర్ దాన్ మాస్ మహారాజా రవితేజ గారు. So it's amazing. I mean, this is the first time I'm ever seeing this. All the best, Pranita. We're waiting to see you. Thank you so much. Thank you. ఇందాక ఆయన స్క్రీన్ మీద రాగానే మీరు అందరూ మామూలుగా అరవలేదు అసలు. ఆయన పిలిచేద్దాం ఇప్పుడు. అజయ్ ఘోష్ గారు సార్ ప్లీజ్. మీ బొమ్మ చూడగానే తెర మీద అరుపులు ఇలా వచ్చాయి ఇందాక. నన్ను మాట్లాడినండి రా బాబు, ముందర కొంచెం కాసేపు ఒక్క నిమిషం రా బాబు. ట్రయల్ రేట్ ఉంది, పచ్చడే దీని అమ్మ మామూలుగా ఉంది. అదే రోటి పచ్చడి ఉంటుంది చూసావా, రోటి పచ్చడి అమ్మ మొగుళ్ళలాగా ఉంది. ఏమయ్య ఆయన హీరో అదిగో ఏం సాంగ్ అను అసలు మామూలుగా అంటే ఇది మునగశెట్టి ఎక్కీయటం కాదు. మిగతా చాలా సినిమాలు మీ హీరోకి చాలా చేశారు, చాలా చూసాం. కానీ దీనమ్మ ఈ సినిమా ఏం స్వామి ఎట్టుంది, హాలీవుడ్ సినిమా ఉన్నట్టుంది, తెలుగులో ఇంగ్లీష్ సినిమా ఉన్నట్టుంది తెలుసా. అదిగో ఒక ఆయన ఉన్నాడు అక్కడ నిలబడి, బక్కగా ఉంటాడు అసలు. ఆ మనిషి ఏంది, ఆ మనిషి ఎట్ట చేయించాడు. ఇదిగో ఏమయ్యో ఆయన రమ్మని ఒకసారి ట్రావయ్యా ఒకసారి ఆయనవా. ఈ పిల్లోడు ఎవరో తెలుసా, కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. ఎర్రగా తీశాడు అబ్బాయి. సరే ట్రైలర్ నచ్చింది కదా, సంక్రాంతికి దీని అమ్మ అసలు మామూలుగా ఉండకూడదు. ఏందే అన్ని సినిమాలు బాగా ఆడాలా, ఈ సినిమా బాగా ఆడాలా, అది మీ చేతుల్లో ఉంది. ఏందే ఆయన ఏమన్నా రోజు రోజు కుర్రోడైపోతున్నాడు ఆయన అసలు ఆ రవితేజ గారు. కానీ ఫస్ట్ టైం బాబు, ఫస్ట్ టైము రవితేజ గారితో చేయటం నేను ఏమో అనుకున్నాను. కానీ ఆ పిల్లోడు చాలా అంటే చాలా ప్రేమ గల్లోడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ నాకు రావడానికి కారణం కూడా ఆయనే. ఆ ఘోషిని దెంకొచ్చి పెట్టండి అన్నాడు నన్ను. ఏంది మరి నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను. సంక్రాంతి బరిలో నిలబడుతుంది, ఈ ఈగలు పుంజు కొట్టలా అంతే. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు. మీ స్పీచ్ కూడా పచ్చడే. బేసిక్గా శ్రీనివాస్ గారు చేసిన సినిమాలు ఇంతకు ముందు చూసుకుంటే లవ్ స్టోరీలు, కొంచెం ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఇలా ఉన్నాయి. కానీ ఇందులో కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఏంటి గేర్ మార్చారు. హలో మాస్ మహారాజా గారి ఫ్యాన్స్ అందరికీ హలో హలో హలో. మీకు విషయం చెప్పాలేంటంటే, నేను బహుశా ఈ సినిమాలో చేసి ఉండకపోతే వేరే సినిమాలు కూడా చేసి ఉండకపోతే మీలో ఒకటిగా అక్కడ కూర్చుని ఉండేవాడిని.
సో నాకు రవి గారి పక్కన నటించే అవకాశం ఫస్ట్ టైం వచ్చింది. ఐఎమ్ సో వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ వివేక్ గారు. అండ్ థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి ప్లీజ్. ఈ సినిమాలో ఒక రా ఏజెంట్ పాత్ర చేశాను. ఎవరు వింటలేదు, హీరోయిన్ వచ్చిన తర్వాత మాట్లాడుకున్నా. అంతే సార్, అంతే. హీరోయిన్లు వచ్చాక యాంకర్లని ఎవరు చూడరు, స్టేజ్ మీద వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఈగల్. Thank you. ప్లీజ్, దే హావ్ సీన్ ద ట్రైలర్. Hi. సో కావ్య ఇప్పుడే ట్రైలర్లో మనం చూసాము. సో నౌ షీల్ టాక్ ప్లీజ్. దే హావ్ సీన్ ద ట్రైలర్. Andariki namaskaram. Look what your energy is doing to me. I'm shaking. Thank you, thank you. Thank you so much. Okay, first of all, how did you all like the trailer? I'm so happy. Thank you everybody for joining us and celebrating the trailer release with us. I can't understand what you're saying. Are you all ready for the release on Jan 13? Can I hear an eagle? Okay, I'm glad. Thank you so much. Thank you everybody for joining us. I'm very excited. Kavya, For the- Kavya, they want to tell you something. I can't understand. No, they'll tell you in English only. అరే మనకు వచ్చిన ఇంగ్లీష్ 4 లైన్లు చెప్పేద్దాం. రెడీ? సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ a wow. కదా? They're just praising you. You're looking beautiful. Yeah. Thank you. మరి I'm ఇంగ్లీష్ feeling అంత very బ్యాడ్గా shy. ఏంటి ఏంటి? మైండ్ బ్లోయింగ్. ఓకే, పక్కన వాళ్ళు 2 కళ్ళు కూడా పెట్టుకొని చూసే 4 సార్లు సినిమా. ఓకేనా? మర్చిపోవద్దు. ఫైన్. థ్యాంక్ యూ కావ్య. Thank థ్యాంక్ you. యూ అండ్ గుడ్ లక్. ప్యాంట్ వేసుకొని వస్తే అంతే అంతే అంతే. మాస్ ఒకటోసారి, మాస్ రెండోసారి. మహారాజ్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. మాస్ మహారాజ్. మీరు కాదు ఇక్కడికి వచ్చి చూస్తే టీజర్ అన్నారు, టీజర్ రిలీజ్ అన్నారు, ఇప్పుడేమో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారేంది అందరు కలిసి? అరుపులు, కేకలు, గోల. వన్స్ మోర్. కాదు, నాకు మిమ్మల్ని అందరిని చూస్తుంటే జాలేస్తుంది. టీజర్కే ఇలా అయిపోతే మరి సంక్రాంతి థియేటర్లో ఏమైపోతారు మీరంతా? రే కార్తీక్ కట్టమనేని నువ్వేదో చేసేటట్టే ఉన్నావు బ్రదర్. కాదు, ఇంకా మీరు చూసింది చాలా తక్కువ, చాలా లోపల ఇంకా చాలా దాశాం లోపల. ఒకటి కాదు, ఇంకా కుప్పలు కుప్పలుగా పెట్టావు లోపల. అయితే ఇక్కడ రవితేజ్ అనే ఫ్యాన్స్ మనందరం, అది గుర్తుపెట్టుకుందాం ఫస్ట్ నాతో పాటు. వద్దాం అక్కడికి వద్దాం. ఏ పీజీ అయిపోతే ఇంకా మీరు ఎస్ఎస్సి దగ్గర ఉన్నారేంటయ్యా? ఓకే, టేక్ నో టుక్ ఫర్ సంక్రాంతి ఈగల్ ఆల్ కలెక్షన్స్ టేకెన్. ఫస్ట్ ఇన్ని సంవత్సరాలు హాయ్ అనుపమా, వెల్కమ్.
ఇందాక నుంచి అడుగుతున్నారుగా ఎక్కడ ఎక్కడ అని, అదిగో వచ్చేసారు ఆవిడ. మా హీరోయిన్స్ ఇద్దరికి పబ్లిక్ పల్స్ తెలుసు, ఎప్పుడు రావాలో తెలుసు, కరెక్ట్ టైంకి వస్తారు. జస్ట్ ఒక్కసారి ఒక హాయ్ చెప్పారా అనుపమ? యా ప్లీజ్ నవదీప్ గారు కంటిన్యూ. సరే మరి నేను బయలుదేరుతా, ఇంకెందుకు. ఎందుకు ఆగండి ఆగండి. సో బేసిక్గా ఇన్ని సంవత్సరాల నుంచి రవితేజ్ అన్నయ్యని చాలా గెటపుల్లో డిఫరెంట్ కామెడీగా, సీరియస్గా, ఎమోషనల్గా చాలా రకరకాలుగా చూసాం. కానీ గర్వంగా ఈ సినిమా పార్ట్గా నేను చెప్పగలిగింది ఏంటంటే ఎప్పుడు చూడని విధంగా మళ్ళీ చూస్తారు ఈగల్లో. దట్ ఈస్ ద బ్యూటీ. మరి అది ఎలా సాధించారో డైరెక్టర్ గారు, హీరో గారు ఇద్దరు కలిపి సాధించారు మనందరినీ మటాష్ చేయడానికి సంక్రాంతికి. సో సీ యూ ఇన్ థియేటర్స్ Jan 13th. రెడీయా? అంతా మటాష్ అయిపోతారు పోండి. And now let's invite our director Karthik Gattamneni garu. Welcome the all rounder. హలో హాయ్. ట్రైలర్ నచ్చిందా? కార్తిక్ గారు నచ్చిందా క్వశ్చన్ రాంగ్. ఎంత నచ్చింది కరెక్ట్. ఎంత నచ్చిందో చెప్పండి. ఓకే సో థ్యాంక్ యూ. ఓకే ఇది కేసీపీడి కాదమ్మా, ఇది ఆర్టీపీడి. ఓకే ఇది పండక్కి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మీరు ఎంతకంటే నా వల్ల ఓకే. ఆయన ఏదో పాపం 2 ముక్కలు మాట్లాడదాం అనుకున్నారు. మీరు అన్ని కాయల పేర్లు చెప్తే ఆయన ఏమైపోవాలి? పిలిచేద్దామా సార్? అంతకంటే ముందు మనం మ్యామ్ ప్లీజ్ జాయిన్. అండ్ అనుపమ వెల్కమ్. దే వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. సో ప్లీజ్. బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వర్ వెల్కమ్. హలో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా సారీ సార్, సారీ టు ది ఎంటైర్ టీమ్. నేను కొంచెం లేట్ అయ్యాను. ఇంకొక షూట్ నుంచి వస్తున్నాను, వచ్చే దారిలో ఫుల్ ట్రాఫిక్. అండ్ ట్రైలర్ నచ్చిందా మీకు? కానీ నేను అసలు ట్రైలరే చూడలేదు. నా కోసం ఒక్కసారి రీప్లే చేయమని చెప్తారా, రిక్వెస్ట్ చేస్తారా? ఓకే, ట్రైలర్ గురించి తర్వాత మాట్లాడతాను. కానీ లెట్స్ టాక్ అబౌట్ ఈగల్. రవితేజ గారు స్పెషలీ టోల్డ్ మీ నాట్ టు కాల్ హిమ్ అన్నయ్య ఎనీమోర్. సో కార్తిక్ ఘట్టమనేనితో నేను 4th టైం వర్క్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మనం అయితే వీ డిడ్ కార్తికేయ అండ్ అగైన్ వీ గాట్ అన్ ఆపర్చునిటీ. అండ్ like to the entire team, thank you so much. And especially to Raviteja garu. నేను ఎప్పుడు చెప్తాను, ఇయర్స్ బ్యాక్ నాకు ఒక అవకాశం వచ్చింది టు వర్క్ విత్ రవితేజ గారు, కానీ అది కుదరలేదు. అండ్ ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్ ఫర్ మీ టు అచీవ్ దట్ గోల్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్స్. నేను వెళ్ళిపోతా అయితే, సైలెంట్ ఉంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్ రవితేజ గారు. There is so much more I want to talk about this film and us, but yeah, later ఇంకా రాబోయే ఫంక్షన్స్లో నేను మాట్లాడతాను. అండ్ కావ్య, we did not have much combination scenes,
but still I met you and I heard really good things about you. I heard that your part has come out really well. Congrats to you in advance. And Srinivas Garu, we have jammed a little bit in this film. So yeah. Anyway, thank you so much to my entire team and to you all. అప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు బెండకాయ దొండకాయ అని చెప్పారు, ఇప్పుడు ఏమి చెప్పట్లేదండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సేమ్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి, మీ ప్రేయర్స్ ఎప్పుడు ఉండాలి. సంక్రాంతికి వచ్చి చూడండి. ఐఎమ్ షూర్ యూ లైక్ దిస్ ఫిల్మ్ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీ వన్. I forgot to talk about Navdeep Garu. We had our first combination scene and we were shooting in Poland and we had a jam. And thank you so much to you too. బెండకాయ దొండకాయ అనుపమన గుండెకాయ. ఎడిటర్ ఉత్తరా, రైటర్ మణిబాబు గారు. రెడీయా? Can we have the Mass Maharaj on stage, please? Gattiga! Welcoming Ego! Sound ఒక్కసారి ఆఫ్ చేయరా ప్లీజ్. సౌండ్ ఒకసారి ఆఫ్ చేయరా. ఇది ఆడియో లాంచా ప్రీ లాంచా? ట్రైలర్ లాంచ్ ఇలా ఉంది మరి మీ ఇష్టం. సారీ, ట్రైలర్ లాంచా ఆడియో లాంచ్ ఇది? సో వాటెవర్. అరే ఇందాక ఎవడరా ఒకడు రెండు కాళ్ళు సరిపోవట్లేదు అన్నాడు, ఎవడరాడు? రవి గారు మీరు మాట్లాడే ముందు, ఎందుకంటే మాట్లాడాక ఎవరు ఉండరు కాబట్టి మీరు మాట్లాడే ముందే ఆడు మచ్చా ఒక్కసారి ప్లీజ్. పర్లేదు, ఆ హుక్ స్టెప్ వరకు మహా అయితే ప్లే చేయండి. ఒకసారి సాంగ్ ప్లే చేయండి ప్లీజ్. నవదీప్ గారు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా వెళ్ళి. సామిని కూడా డాన్స్ కి వెళ్ళండి అబ్బా. కమ్ ఆన్. రెడీ సార్. వద్దు ప్లేస్ లేదు, ఇద్దరు కొట్టుకుంటున్నారు, మూడో వస్తే బాగోదొద్దు. సో అబ్బాయిలు అరే ఒక నిమిషం కామన్నాను, ఒక నిమిషం. రవితేజ సీను గారు మీరు కూడా పైకి వచ్చేయండి ప్లీజ్. ఇప్పుడు మాట్లాడే రెండు ముక్కలు కూడా మర్చిపోతాను మీరు ఎలా అరిస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సౌండ్ గురించి మాట్లాడుకోవాలి. ఇలా ఉన్నాడు కానీ ఈ సైజుకి ఇతని సౌండ్కి సంబంధం లేదు. డెఫినెట్గా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు, ఐఎమ్ వెరీ షూర్. ఆల్ ది బెస్ట్. ఇకపోతే మా కార్తీక్ నానేట్రమ్మా, ఇగో ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుందా ఇలాంటి సినిమా, ఇలాంటి గెటప్, ఇలాంటి సౌండ్ అనుకుంటాడు ఎవడనా? అస్సలు ఏం మాట్లాడు. స్పాట్లో లొకేషన్లో కూడా సార్ అది 1 more అది అంటాడు ఏంటో. సో డెఫినెట్గా ఇంకొక ఎక్సలెంట్ డైరెక్టర్ మనకు రాబోతున్నాడు. ఆల్ ది బెస్ట్. సినిమా బాగుండాలి, మంచి పేరు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక యాక్చువల్లీ ఇది నిజంగా ట్రైలర్ లాంచ్ లేదు తెలుసా, నాకు తెలిసి ప్రీ లాంచ్ చేయకలేదేమో అనుకుంటాను విశ్వ గారు. ఇక మా హీరోయిన్స్ అనుపమ, కావ్య,
తెలుసరా మీరు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది. విశ్వ గారితో ఉన్న లైక్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అది హ్యాట్రిక్ అయిపోవాలని కోరుకుంటున్నా. ఇక ఐ జస్ట్ లవ్డ్ వర్కింగ్ విత్ నవదీప్. నేను ఎంత కాల్ చేస్తానో నాకంటే ఎక్కువ కాల్ చేస్తాడు. అవసరాలు కానీ లేకపోతే ఏంట్రా నీ గోల్ ఏంట్రా? కాదు, మీరే అంత గోల్ చేస్తే ఇక మా అజయ్ ఘోష్ ఈ సినిమాకి ఈయన ఒక హైలైట్. మొన్న నేను కొన్ని రషెస్ చూశాను, కొన్ని బిట్స్ చూశాను, మామూలుగా నవ్వించలేదు. ఈయన ఎరగ తీసాడు. ఈయన సూపర్గా ఉందండి, తెగ ఎంజాయ్ చేశాను అసలు. ఇక మా మాటల రచయిత మణి, దీనిలో డైలాగ్స్ వెరీ పవర్ఫుల్ డైలాగ్స్, నేను విపరీతంగా ఇష్టపడి చెప్పిన డైలాగ్స్ ఇతనే రాశాడు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, ఇక మిగతా అన్ని ఇప్పుడే మాట్లాడేసుకుంటే తర్వాత మాట్లాడుకోవడానికి ఇంకేం ఉండదు. సో ట్రైలర్ నచ్చిందా? నా సినిమా అని చెప్పట్లేదు, నాకైతే విపరీతంగా నచ్చింది. నిన్నే చూపించాడు, నాకు చూపించలేదు అసలు నాకు. సో సీ యు ఇన్ థియేటర్స్ Jan 13th. కుమ్మేద్దాం. థ్యాంక్ యూ. సూపర్. సంక్రాంతికి థియేటర్కి లేకపోతే